హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'రన్ అవే' ఇదొక క్రైమ్ మిస్టరీ సీరీస్ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ చాలా చేశారు. ఈ సీరీస్‌ని హార్లెన్ కోబెన్ రాసిన సేమ్ నేమ్‌తో ఉండే ఒక నావెల్ మీద బేస్ చేసుకొని తీశారు. ఇంతకుముందు కూడా ఈయన రాసిన నావెల్స్ మీద చాలా సీరీస్‌లొచ్చాయి. ఈయన స్లో బర్నింగ్ మిస్టరీ థ్రిల్లర్స్ రాయడంలో స్పెషలిస్ట్. ఈ సీరీస్ కూడా అలానే ఉంటుంది. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి గైస్. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ సీన్స్ ఉన్నాయి. బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది అండ్ కొంచెం వైలెన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ఈ సీరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ సీరీస్‌లో ఒక ఫాదర్ స్టోరీ చూపిస్తారు. అతను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్. ఒకరోజు తన డాటర్ ఇంట్లో నుంచి పారిపోతుంది గైస్. సో ఇక తన ఫాదర్ పిచ్చోడిలా ఊరు మొత్తం వెతుకుతూ ఉంటాడు. 6 మంత్స్ తర్వాత తన డాటర్ తన బాయ్ ఫ్రెండ్‌తో ఫుల్ కైప్‌లో ఒక పార్క్‌లో కనిపిస్తుంది. సో అప్పుడు తన ఫాదర్‌కి ఫుల్ కోపం వచ్చి తన బాయ్ ఫ్రెండ్‌ని కుక్కని కొట్టినట్టు కొడతాడు. అది ఎవరో రికార్డ్ చేస్తారు. ఆ వీడియో కంట్రీ వైడ్ వైరల్ అవుతుంది గైస్. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ డెడ్ బాడీ ఒక 3, 4 డేస్ తర్వాత పోలీసులకు దొరుకుతుంది. సో నెక్స్ట్ ఆ వైరల్ వీడియో కారణంగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు ఏం జరిగింది? అసలు చంపింది ఎవరు? అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. ఈ సీరీస్‌కి ఈ మాత్రం స్టోరీ చెప్పకపోతే మీకు ఇంట్రెస్ట్ రాదని కొంచెం ఎక్కువే చెప్పాను గైస్. ఇంకా మెయిన్ థింగ్ ఒకటుంది. అది నేను రివీల్ చేయలేదు. సీరీస్ ఎండింగ్‌లో చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి. అవి డెఫినెట్‌లీ చాలా షాకింగ్‌గా ఉంటాయి గైస్. నాకైతే ఈ సీరీస్ నచ్చింది గైస్. బట్ ఇదొక స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ కోసం మాత్రమే తీశారు. వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. నాన్ స్టాప్ యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి అస్సలు నచ్చదు గైస్. నిద్రపోతారు వాళ్ళు. ఇదొక స్లో బర్నింగ్ సీరీస్. క్యారెక్టర్స్‌తో ట్రావెల్ అయ్యి వాళ్ళ ఎమోషన్స్‌ని ఫీల్ అయ్యే ఆడియన్స్ ఉంటారు కదా! వాళ్ళకి చాలా నచ్చుతుంది. స్టోరీ ఒక హై నోట్‌తో స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా స్టోరీ బిల్డ్ అవుతున్న కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్‌గా చేంజ్ అవుతుంది. అండర్‌లైన్డ్‌గా ఒక మిస్టరీ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది. ఆ మిస్టరీ పార్ట్‌ని మనకి డైరెక్ట్‌గా చెప్పరు గైస్. కాషియస్‌గా చూస్తే ఏదో తేడాగా ఉంది అని సబ్‌కాన్షియస్‌గా అనిపిస్తుంది. దాన్ని లాస్ట్‌లో రివీల్ చేస్తారు. అప్పుడు క్రియేట్ అయ్యే షాకింగ్ ఫ్యాక్టర్ కోసం మాత్రమే ఈ సీరీస్ చూడాలి గైస్. జనరల్‌గా మసాలా, యాక్షన్, కామెడీ చూసే వాళ్ళకి ఈ సీరీస్ నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇందులో యాక్షన్ చాలా తక్కువ ఉంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా ఇఫ్ మీరు స్లో బర్నింగ్ క్రైమ్ మిస్టరీ సీరీస్‌లు చూసే ఆడియన్స్ అయితే ఈ సీరీస్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. లేదు స్లో సీరీస్‌లు చూడలేమనుకుంటే డెఫినెట్‌లీ మీకు బోర్ కొట్టేస్తుంది. మీరు స్కిప్ చేయడం మంచిది. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% విచ్ విల్ బి ఎంజాయ్డ్ బై ద టార్గెట్ ఆడియన్స్. సో ఇది గైస్ 'రన్ అవే' సీరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.